పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. సింహరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే మఖా నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాలు, అలానే పుబ్బా నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మనకు సింహరాశిలో ఉంటాయి. సింహరాశి వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే 11 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు కూడా ఖర్చు అయిపోయేటటువంటి విధంగా కనిపిస్తుంది. జనరల్గా ఈ ఆదాయ వ్యయాలను మనం ఏ విధంగా లెక్కిస్తాము, క్యాల్కులేట్ చేస్తాము అంటే వీటికి ఒక స్పెషల్ క్యాల్కులేషన్ అంటూ కాకుండా ఉగాది మనకు ఏ రోజున అంటే ఏ వారం అయితే ప్రారంభమవుతుందో దానిని బట్టి ఇవి నిర్ణయించబడతాయి. మరి మనకు దానికి తగినటువంటి విధంగా గ్రహస్థితి కూడా అందుకు అనుకూలంగా ఉందా లేదా అంటే అలానే కూడా కనిపిస్తున్నది గ్రహస్థితి కూడా. ప్రధానంగా సింహరాశి వాళ్లకు అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో 4 ప్రధానమైనటువంటి గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతున్నాయి. వార్షిక ఫలితాలు ఎప్పుడూ కూడా 4 ప్రధాన గ్రహాలను ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అవి ప్రధానంగా శని, తరువాత గురుడు, నెక్స్ట్ రాహువు, తరువాత కేతువు. ఈ 4 గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతున్నాయి. ఈ మార్చి 29వ తేదీ రాత్రి 10:58 సింహరాశి వారికి అష్టమ స్థానంలోకి శని ప్రవేశిస్తాడు. అంటే ఉగాది నుంచే సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది. ఈ అష్టమ శని సంచారం అనేటటువంటిది అనేక రకాలైన ఆటంకాలను, ప్రతికూలతలను, ప్రతిబంధకాలను కలిగిస్తుంది. కారణం ఏమిటంటే అష్టమ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, ఆర్థిక నష్టాలకు, వివాహ జీవితంలో అన్యోన్యతకు లేదా వివాహ సమస్యలకు, కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలకు సంబంధించినటువంటి స్థానం. అష్టమ స్థానంలో శని సంచరించేటప్పుడు ఏ పని మొదలుపెట్టినా సరే ఇక్కడ సింహరాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సమస్యలతో, కోర్టు కేసులతో బాధపడుతూ ఉన్నారో వాటి యొక్క తీవ్రత మరికొద్దిగా పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏ విషయంలో కూడా సింహరాశి వారు తొందరపాటు చర్యలు పనికిరావు. ప్రతిదానికి కూడా సంయమనం పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ అష్టమ స్థానంలో శని ప్రవేశించినప్పుడు మీ సింహరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు కనుక పాటించకపోయినట్లయితే లేదా ఆరోగ్యం మీద కనుక శ్రద్ధ తగ్గినట్లయితే ఖచ్చితంగా సింహరాశి వారు సమస్యలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్య కూడా చీటికి మాటికి గొడవలు రావటం కానీ లేదా అన్యోన్యతకు లోపం కలిగించేటటువంటి సంఘటనలు, సన్నివేశాలు జరగటం కానీ జరుగుతూ ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో సింహరాశి వారు 1కి 10 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తొందరపాటు చర్యలతో చేసేటటువంటి పనుల వలన పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అష్టమ శని సింహరాశి వారికి యోగాన్ని కలిగించడు. అలానే గురుడు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే మార్చి 30 నుంచి మే 14వ తేదీ వరకు మీ జన్మరాశికి దశమ స్థానంలోనే గురుడు సంచరిస్తాడు. మే 14వ తేదీన మీ జన్మరాశికి లాభస్థానంలో గురుడు ప్రవేశిస్తాడు. ఈ సింహరాశి వారికి గురుడు అత్యంత అనుకూలమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అని చెప్పాలి. ఎందుకంటే సింహరాశి వారికి గురుడు మిత్రగ్రహం కూడా. ఇక్కడ మనకు ఉన్నటువంటి 4 గ్రహాల్లో మనకు ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అంటే 3 గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, ఒక్క గురుడు మాత్రం అనుకూలంగా ఉంటాడు. ఇక్కడ మీకు గురుడు యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలోనే ఉన్నాడంటే గురుబలం అనేటటువంటిది సింహరాశి వారికి అంటే శని బలం తగ్గినప్పటికీ గురుబలం అనేటటువంటిది పెరుగుతుంది. సింహరాశి వారికి గురుడు ఎవరు అంటే పంచమ, అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి లాభస్థానంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలను గురుడు వలన కలుగుతాయి. అంటే సంతానపరమైనటువంటి పురోభివృద్ధి కానీ, వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలలో అనుకూలమైన ఫలితాలు కానీ, లేదా ఉద్యోగ సమస్యల నుంచి బయటికి రావటం కానీ గురుడు లాభస్థానంలో ఉన్నంత వరకు అనుకూలంగా మారుతుంది. మరి సంవత్సరం అంతా గురుడు లాభస్థానంలోనే ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉండడు. ఏం జరుగుతుందంటే
ఈ మే 14వ తేదీన ఎప్పుడైతే మీ జన్మరాశికి లాభస్థానంలో గురుడు ప్రవేశిస్తాడో అప్పటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మీ జన్మరాశికి లాభస్థానంలో ఉంటాడు, అంటే మిథున రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మీ జన్మరాశికి 12వ స్థానము వ్యయస్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 1 శని బలం తక్కువగా ఉంటుంది, 2 గురు బలం తక్కువగా ఉంటుంది, రాహుకేతు గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ డేస్లు అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు సింహరాశి వారు అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండటం, పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో స్పాట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం, కొన్ని ప్రతికూలతలు కలుగుతాయి. వాటికి సంబంధించినటువంటి నివారణ ఉపాయాలు చేసుకుంటూ ఉండాలి. తరువాత రాహుకేతు గృహాలను కనుక పరిశీలించినట్టయితే మీ జన్మరాశికి ప్రస్తుతం 8వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు మీ జన్మరాశికి 7వ స్థానంలోకి వస్తాడు. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు మీ జన్మరాశిలోకి వస్తాడు. ఎప్పుడైతే రాహుకేతు గృహాలు సమసప్తకాలలో సింహరాశి వారికి సమసప్తకాలలో ఉంటూ ఉంటాయి, 7వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. కాబట్టి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే అనేక రకాలైనటువంటి అపార్థాలు కూడా అపార్థాలంటే ఏంటి, మీరు చేయనటువంటి పొరపాట్లకు ఆ సమస్య మీ మీద వచ్చి పడే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాణిజ్య వ్యాపారాల విషయంలో మాత్రము తగినంత శ్రద్ధ పెట్టాలి. మన వాళ్ళే కదా చూసుకుంటారులే అని ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా సరే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఏంటంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి జన్మరాశిలో కేతువు 7మంలోకి రాహువు వచ్చినప్పుడు వీరికి విదేశీ యోగం అనేటటువంటిది కలుగుతుంది. విదేశీ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు అనేటటువంటివి కలుగుతాయి. ఈ జన్మరాశిలోనే కేతువు యొక్క సంచారం తొందరపాటు నిర్ణయాలకు కారణమవుతుంది. దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి హెచ్చుతగ్గులు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని అంటే ఓవరాల్గా కనుక తీసుకుంటే 4 గ్రహాలలో గురుడు మాత్రమే అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నాడు. మిగిలినటువంటి గ్రహాలు కొద్దిగా ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి. మరి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం కానీ, లేదా శనివారం రోజున ఉపవాసం నియమాన్ని పాటించి నల్ల నువ్వులతోటి కానీ మినుములతోటి కానీ తయారు చేసినటువంటి పదార్థాలను కాకులకి పక్షులకి ఆహారంగా సమర్పించడం వలన కానీ కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది, ప్రైవేటు ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి, కళాకారులకి, విద్యార్థులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి మొదలైనటువంటి అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే 8వ స్థానంలో శని సంచరిస్తున్నటువంటి కారణం చేత శని బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి పై అధికారుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోదామా లేదా బీఆర్ఎస్ తీసుకుందామా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎంత బాగా కష్టపడినప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని గ్రోత్ అనేటటువంటి తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేటటువంటి వారు కానీ ఉద్యోగపరంగా కొంచెం ఎక్కువగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒత్తిడి తగ్గడానికి ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, దానాలు, క్షీరతర్పణాలు మొదలైనటువంటి చేయించుకోవటం వలన కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. తరువాత ఇక ఈ గురుబలం అనేటటువంటిది కొద్దిగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి మాత్రము చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయని చెప్పాలి. వ్యాపారస్తులను కనుక పరిశీలించినట్లయితే శనిబలం తక్కువగా ఉన్నది. నూనె వ్యాపారం కానీ, ఆయిల్ బిజినెస్లు కానీ, పెట్రోలియం బిజినెస్లు కానీ, లేదా ధాన్యం వ్యాపారాలు మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఆశించిన స్థాయిలో లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు. సో అన్ని రకాల అంటే హోల్సేల్ అండ్ రిటైల్ బిజినెస్ చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా
అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, లాభం అనేటటువంటి తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలిస్తే రాజకీయ నాయకులకు అష్టమ శని ప్రభావం, 1 జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు, ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూలతల కారణం చేత ఏం జరుగుతుందంటే ఆశించినటువంటి పదవిని పొందలేకపోతూ ఉంటారు. కొన్ని భంగపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలలో కూడా అంత జనాదరణ అనేటటువంటిది కోల్పోతూ ఉంటారని కూడా చెప్పాలి. తర్వాత విద్యార్థులకు కనుక తీసుకుంటే మీకు అష్టమ శని ఉన్నప్పటికీ బద్ధకాన్ని కనుక వదిలించుకున్నట్లయితే ఆ గురుడి యొక్క అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సత్ఫలితాన్ని పొందుతారు. వ్యవసాయదారులు కనుక తీసుకుంటే కష్టం బాగా ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. మొదటి పంట చాలా తక్కువ ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది, రెండవ పంట కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి రుణాలను తీర్చడంలో మాత్రము కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకి, టీవీ నటీనటులకు మొదలైనటువంటి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి దాదాపుగా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి మాత్రము అష్టమంలో శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాన్ని ఇక్కడ పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అదృష్టపు సంఖ్య ఏమిటి అంటే 1. అంటే మీరు ఏ పని ప్రారంభం చేసినా సరే 1 అనేటటువంటి సంఖ్యతోటి కనుక మీరు ప్రారంభం చేసినట్లయితే అది అనుకూలంగా మారుతుంది. ప్రతిరోజు అష్టమ శని ప్రభావం తొలగిపోవడానికి సింహరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. దాంతోపాటు అసలు ఈ అష్టమ శని ప్రభావం తొలగిపోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా తెలియజేస్తాను. ఆ వీడియోలో కొన్ని పరిహారాలు కూడా తెలియజేస్తాను. ఆ పరిహారాలు కూడా పాటించండి. తద్వారా మంచి సుఖమైనటువంటి జీవితాన్ని పొందండి. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.